వెళ్ళిపోదాం. మొండోడి ప్రేమ. హైదరాబాద్ నగరం ఎప్పటిలాగే రద్దీగా ఉంది. పెద్ద పెద్ద భవనాల మధ్య ఒక 25 అంతస్తుల గాజు భవనం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏఆర్ గ్లోబల్ ఇన్ఫోటెక్. అది దేశంలోనే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటి. ఉద్యోగులు ఒకరొకరిగా కంపెనీలోకి వెళ్తున్నారు. అప్పుడే ఒక బ్లాక్ కలర్ లగ్జరీ కార్ కంపెనీ గేటు ముందు ఆగింది. సెక్యూరిటీ వెంటనే గేటు తెరిచాడు. కార్ నుండి ఒక యువకుడు దిగాడు. అర్జున్ రాజ్, 29 సంవత్సరాల వయసు, 6 అడుగుల ఎత్తు, తెల్లటి చర్మం, బ్లాక్ సూట్, చేతికి ఖరీదైన వాచ్, ముఖంలో పొగరు, కళ్ళల్లో క్రమశిక్షణ. అతన్ని చూడగానే ఉద్యోగులందరూ నిలబడి విష్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ. అర్జున్ ఒకసారి వాళ్ళ వైపు చూసి హెడ్ నోట్ మాత్రమే చేసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అతని నడకలోనే ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అతని గురించి కంపెనీలో అందరికీ ఒకటే అభిప్రాయం. అర్జున్ రాజ్ అంటే పని అంటే పర్ఫెక్షన్. ఎవరైనా చిన్న తప్పు చేసినా అతని కోపానికి గురి కావాల్సిందే. అందుకే ఉద్యోగులందరూ అతన్ని చాలా గౌరవిస్తారు. దాంతోపాటు కొంచెం భయపడతారు. అదే సమయంలో నగరంలో మరొక ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు. వంటగదిలో అమ్మ వంట చేస్తూ ఉంది. అద్దం ముందు ఒక అమ్మాయి నిలబడి తన ఐడి కార్డ్ వేసుకుంటుంది. ఆమె పేరే సిరి. వయసు 24 సంవత్సరాలు. సాధారణ చుడిదార్లో ఉన్న చాలా హుందాగా అందంగా ఉంది. ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమెకు ఈరోజు కొత్త ఉద్యోగంలో మొదటి రోజు. అమ్మ దగ్గరకు వచ్చింది. మొదటి రోజు కదమ్మా, భయపడుతున్నావా అని అమ్మ అడిగింది. సిరి నవ్వుతూ, భయం కాదమ్మా, బాధ్యత. అమ్మ సిరి, ఒక విషయం చెప్తా అని చెప్పి అమ్మ ప్రేమగా చూస్తూ, డబ్బు కోసం నీ ఆత్మాభిమానాన్ని ఎప్పుడూ వదులుకోకు. సిరి తల ఊపింది. సరేనమ్మా అంటూ అని చెప్పి అమ్మ చేతిలో ఉన్న టిఫిన్ తీసుకుంది. అప్పటికే లేట్ అవ్వడంతో సిరి కంపెనీకి పరిగెత్తుకుంటూ వచ్చింది. లిఫ్ట్ డోర్ మూసుకుపోతే సమయంకి 1 నిమిషం అని చెప్తూ లోపలికి అడుగుపెట్టింది. లోపల అర్జున్, అతనితో పాటు మరో 3 సీనియర్ మేనేజర్లు లిఫ్ట్లో నిల్చున్నారు. సిరి తన ఫోన్ సైలెంట్లో పెట్టడానికి ప్రయత్నించుతుండగా ఆమె చేతిలో ఉన్న ఫైల్ జారి నేరుగా అర్జున్ షూ మీద పడింది. లిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సిరి వెంటనే సారీ సార్. అర్జున్ కిందకు చూస్తూ, జాగ్రత్తగా ఉండడం కూడా ఉద్యోగంలో భాగమే. సిరి కాస్త మొహమాటంగా, అవును సార్, కానీ పొరపాట్లు కదా, మనుషులే చేస్తాం. లిఫ్ట్ డోర్ తెరుచుకుంది. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. సిరి మాత్రం అతని వైపు చూస్తూ, మొదటి రోజే నా అదృష్టం ఎలా ఉందేంటి అని తనలో తానే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత హెచ్ఆర్ మేనేజర్ కొత్త ఉద్యోగులందరినీ మీటింగ్ హాల్కి పిలిచారు. హెచ్ఆర్, ఈయన మన కంపెనీ CEO మిస్టర్ అర్జున్ రాజ్. అందరికీ పరిచయం చేశాడు. అందరూ చూస్తూ చప్పట్లు కొడుతున్నారు. అర్జున్ మాట్లాడడం ప్రారంభించాడు. ఇక్కడ పని చేయాలంటే ఒక్కటే రూల్, పని పర్ఫెక్ట్గా చేయాలి. సాకులు చెప్పేవాళ్ళు ఈ కంపెనీలో ఎక్కువ రోజులు ఉండరు. అందరూ భయంగా వింటున్నారు. కానీ సిరి మాత్రం ప్రశాంతంగా నోట్ చేసుకుంటుంది, ఏదో రాస్తుంది. అర్జున్ అది గమనించి యూ అనగానే సిరి ఒకసారి తలెత్తి చూస్తుంది. నేను మాట్లాడుతుంటే నువ్వేం రాస్తున్నావు? సిరి ప్రశాంతంగా, మీ మాటలు సార్, మంచి విషయాలు మర్చిపోకూడదనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అర్జున్ మొదటిసారి కాస్త ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. కొద్ది రోజుల్లోనే సిరి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని అప్పగించారు. ఆమె రోజంతా కష్టపడి పనిచేసింది. సాయంత్రం అర్జున్ ఆమె రిపోర్ట్ చూస్తున్నాడు. కొన్ని క్షణాలు మౌనం. ఆ తర్వాత, ఇది సరిపోదు సిరి. సిరి, ఏం మార్చాలో చెప్తే ఇంకా బాగా చేస్తాను సార్. అర్జున్, నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అర్థం చేసుకోవాలి. సిరి చిన్నగా నవ్వి, నేను మనిషిని సార్, మైండ్ రీడర్ని కాదు. క్యాబిన్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. అర్జున్ కోపంగా ఆమె వైపు చూశాడు. రేపు ఉదయం 9 గంటలకల్లా కొత్త రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్ అని చెప్పి సిరి భయపడకుండానే బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం కిటికీ వైపు చూస్తూ, ఈ అమ్మాయి అందరిలా కాదు అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 8:55 అయింది. సిరి కంపెనీలోకి వచ్చింది. ఆమె చేతిలో కొత్త రిపోర్ట్. గడియారం ఇంకా 8:50 చూపిస్తుంది. ఆమె నేరుగా అర్జున్ క్యాబిన్లోకి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్. అర్జున్ తల కూడా ఎత్తకుండా రిపోర్ట్, సిరి ఫైల్ టేబుల్ మీద పెట్టింది.
అర్జున్ ఒక పేజీ జాగ్రత్తగా చూశాడు. ఈసారి ఒక్క తప్పు కూడా కనిపించలేదు. కానీ ఓకే వెళ్ళొచ్చు అన్నాడు. అంతేనా? ఒక్క గుడ్ వర్క్ అని కూడా చెప్పలేదు. సిరి నవ్వుతూ, సార్ ఒక్కసారి గుడ్ వర్క్ అంటే మీ జీతంలో నుండి శాలరీ ఏమైనా కట్ చేస్తారా అంది. క్యాబిన్ బయట ఉన్న వాళ్ళందరూ విని నవ్వు ఆపుకుంటున్నారు. అర్జున్ ముఖం ఒక్కసారిగా కఠినంగా ఉంది. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత అతని పెదవులు మాత్రం చిన్నగా విచ్చుకున్నాయి. బ్రేక్ టైం. సిరి కాఫీ తీసుకొని వస్తుండగా ఎదురుగా అర్జున్ వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా ఆగిపోయారు. సిరి పక్కకు తప్పుకొని ప్రయత్నం చేసింది. అదే సమయంలో ఒక ఉద్యోగి వచ్చి ఆమెను ఢీకొట్టాడు. కాఫీ నేరుగా అర్జున్ షర్ట్ మీద పడింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేనేజర్, సార్ సారీ సార్. అర్జున్ కోపంగా, మిస్ సిరి నా క్యాబిన్కి రండి. అర్జున్ కోపంగా వెళ్ళిపోయాడు. అర్జున్ కోపంగా నిలబడి ఉన్నాడు. ఈరోజు జరిగిన నష్టం తెలుసా మీకు? సిరి, తెలుసు సార్, మీ షర్ట్ పాడైపోయింది అని చెప్పి తన బ్యాగ్ నుండి ఒక కవర్ తీసి టేబుల్ మీద పెట్టింది. అర్జున్, ఇదేంటి? సిరి, నాకు 1 నెల జీతం. మీ షర్ట్ ఖరీదు కదా సార్, అంతకంటే ఎక్కువైతే ప్రతి నెల కొంచెం కొంచెంగా కడతాను. అర్జున్ ఆశ్చర్యపోయాడు. నేను డబ్బులు అడిగానా? లేదు సార్, కానీ తప్పు జరిగితే బాధ్యత తీసుకోవాలి. అదే నాకు మా అమ్మ నేర్పించింది. మొదటిసారి అర్జున్ కోపం కొద్దిగా తగ్గింది. అతను కవర్ తిరిగి ఆమె చేతిలో పెట్టాడు. నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో. సిరి, అయితే షర్టు డబ్బులు? అర్జున్, నువ్వు అనుకోకుండా చేసావు కదా, కానీ సారీ చెప్పావు కదా, అది సరిపోతుందిలే. సిరి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ రోజు అర్జున్ గురించి ఆమె అభిప్రాయం చిన్నగా మార్పు వచ్చింది. కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. 2 టీములుగా విడిపోయారు. ఒక దానిలో అర్జున్ నాయకత్వం వహిస్తుంటే మరో దానికి సీనియర్ మేనేజర్ సిరి రెండో టీంలో పెట్టారు. 3 రోజుల తర్వాత సిరి టీం ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టుకుంది. అర్జున్ కూడా ఆశ్చర్యపోయాడు. కానీ బయటకు మాత్రం ఇంకా బెటర్గా చేయొచ్చు. సిరి నవ్వుతూ, మీ నోటి నుండి ప్రశంస రావడం అంటే చాలా కష్టమే అనుకుంటా సార్. అర్జున్ చిన్నగా నవ్వబోయి మళ్ళీ సీరియస్ అయ్యాడు. ఈసారి మాత్రం ఆ రోజు సాయంత్రం భారీ వర్షం. అందరూ వెళ్ళిపోయారు. సిరి మాత్రం బస్ కోసం బయట నిలబడి ఉంది. అర్జున్ కార్ దగ్గరకు వచ్చాడు. రండి, దింపేస్తాను. సిరి, థ్యాంక్ యూ సార్, నేను బస్కు వెళ్ళిపోతాను. అర్జున్, అంత మొండితనం అవసరం లేదు సిరి, ఇది మొండితనం కాదు సార్, నాకు అలవాటు. అర్జున్ ఏమీ అనకుండా కారులో వెళ్ళిపోయాడు. కానీ ఫ్రంట్ మిర్రర్లో నుండి చూస్తుంటే వర్షంలో తడుస్తూ నిలబడిన సిరి అతని కళ్ళకు కనిపించేసరికి అతని మనసులో మొదటిసారి ఒక చిన్న బాధ కలిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అర్జున్ సిరి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకో ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. అదే సమయంలో సిరి ఇంట్లో, అమ్మా, ఆఫీస్ ఎలా ఉంది? సిరి చిన్న నవ్వుతో, మా బాస్ చాలా పొగరబోతు, కానీ లోపల ఎక్కడో మంచి మనసు కూడా ఉంది అనిపిస్తుందమ్మా. కొన్ని రోజుల తర్వాత ఆఫీసులో HR అందరినీ మీటింగ్ హాల్కి పిలిచారు. ఈరోజు మన కంపెనీలో కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ చేరుతున్నారు. వీరి పేరు కిరణ్. హాల్లోకి ఒక అందమైన అబ్బాయి నవ్వుతూ మాట్లాడుతూ ఒక యువకుడు వచ్చాడు. అందరిలో సులభంగా కలిసిపోయాడు. సిరి దగ్గరకు వచ్చి, హాయ్, నేను కిరణ్. సిరి నవ్వుతూ, హాయ్, నేను సిరి. ఇద్దరు చేతులు కలుపుతున్నారు. అప్పుడే దూరం నుండి అర్జున్ అది గమనించాడు. అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. కిరణ్కు కంపెనీ గురించి సిరి వివరంగా చెప్తుంది. ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చాడు. మిస్ సిరి, ఇది ఆఫీస్, ఫ్రెండ్స్తో టైంపాస్ చేసే స్థలం కాదు. సిరి ఆశ్చర్యంగా, సార్, నేను పని గురించే చెప్తున్నాను. కిరణ్, సార్, నేను అడిగాను సార్. అర్జున్ కిరణ్ వైపు చూస్తూ, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాన్యువల్లో చదవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సిరి చిన్నగా నవ్వుతూ, ఈవేళ సార్కి కోపం డబుల్ ఉన్నట్టుంది. ఆఫీస్ క్యాంటీన్. సిరి ఒంటరిగా భోజనం చేస్తూ ఉంది. కిరణ్ వచ్చి, నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఖచ్చితంగా. ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు. వాళ్ళ నవ్వులు దూరం నుండి అర్జున్ కంటపడ్డాయి. అతను తన లంచ్ పూర్తి చేయకుండానే లేచి వెళ్ళిపోయాడు.
ఒక అత్యవసర ప్రాజెక్ట్ వచ్చింది. అందరూ వెళ్ళిపోయిన సిరి, కిరణ్, అర్జున్ మాత్రం ఆఫీస్లోనే ఉన్నారు. కిరణ్కు తలనొప్పి వచ్చింది. సిరి మెడికల్ బాక్స్ నుండి ట్యాబ్లెట్ తీసి ఇచ్చింది. అర్జున్ అది గమనించాడు. కొన్ని నిమిషాల తర్వాత అర్జున్కి కూడా తలనొప్పిగా అనిపించింది. కానీ ఎవ్వరికీ చెప్పలేదు. కానీ అది సిరి గమనించింది. సార్, మీకు కూడా తలనొప్పిగా ఉందా? లేదు. అతని ముఖం చూసి సిరి అర్థమైంది. టేబుల్ మీద ఒక కప్పు వేడివేడి కాఫీ పెట్టింది. ఇది తాగండి, కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ కాఫీ కప్పును చూసి మౌనంగా ఉన్నాడు. అతని మనసులో నన్ను కూడా పట్టించుకుంటుందా అనే ఆలోచన వచ్చింది. కొద్ది రోజుల తర్వాత హెచ్ఆర్ ప్రకటించింది ఈ వీకెండ్ కంపెనీ రిసార్ట్లో ట్రిప్ ఉంది అందరూ అని చెప్పగానే అందరూ ఆనందపడ్డారు. సిరి కూడా వెళ్ళాలనిపించింది. అర్జున్ ఏం మాట్లాడలేదు. బస్సులో అందరూ పాటలు పాడుతూ వెళ్తున్నారు. సిరి కిటికీ పక్కనే కూర్చుంది. కిరణ్ వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ముందు సీట్లో కూర్చున్న అర్జున్ అద్దంలో వాళ్ళను చూస్తూనే ఉన్నాడు. అతని మొహం అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం అందరూ ఆటలు ఆడుతున్నారు. టీమ్స్గా డివైడ్ అయ్యారు. సిరి, కిరణ్ ఒక టీం, అర్జున్ మరొక టీం. ఒక టాస్క్లో కిరణ్ జారి పడిపోబోతుంటే సిరి వెంటనే అతన్ని పట్టుకుంది. అది చూసిన అర్జున్కి కోపం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి రిసార్ట్ గార్డెన్లో చినుకులు పడుతున్నాయి. సిరి ఒంటరిగా నడుస్తూ ఉంది. అర్జున్ అక్కడికి వచ్చాడు. సిరి, సార్, మీరు ఇంకా నిద్రపోలేదా? అర్జున్, నీకు కిరణ్తో మాట్లాడడానికి టైం ఉంది, నాతో మాట్లాడడానికి లేదు కదా? సిరి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, సార్, మీరు నా బాస్, అతను నా కొలీగ్ అంటే. కొద్దిసేపు నిశ్శబ్దం. వర్షం కాస్త పెరిగింది. సిరి తడుస్తూ నిలబడింది. అర్జున్ ఒక జాకెట్ తీసి ఆమె భుజంపై వేశాడు. సిరి, మీరు తడుస్తున్నారు సార్. అర్జున్, పర్వాలేదు. ఆ మాటతో ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. అది వాళ్ళ మధ్య మొదటి నిజమైన నిశ్శబ్దం అనుబంధం. గదికి వెళ్ళిన అర్జున్, నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? ఆమె ఇంకెవరితో మాట్లాడితే నాకెందుకు కోపం వస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. అదే సమయంలో సిరి కూడా తన గదిలో, సార్ బయట ఎందుకు అంత కఠినంగా కనిపించినా ఈరోజు జాకెట్ కప్పినప్పుడు ఆయనలో ఇంకొక మనిషి కనిపించారు అని తనలో తానే అనుకుంటూ నిద్రపోయింది. ఉదయం 6 గంటలు. రిసార్ట్ చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు. సిరి ఒంటరిగా వాకింగ్కి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత అర్జున్ కూడా అక్కడికి వచ్చాడు. ఇద్దరు ఎదురెదురుగా వచ్చారు. అర్జున్, గుడ్ మార్నింగ్. సిరి ఒకసారిగా ఆశ్చర్యపోయింది. గుడ్ మార్నింగ్ సార్. సిరి, ఇవాళ కోపం తక్కువగా ఉన్నట్లుంది. అర్జున్ చిన్న నవ్వుతో, అంటే మిగతా రోజులు నేను చాలా కోపంగా ఉంటానా? సిరి, మీరు నవ్వితే బాగుంటారు సార్. ఆ మాట విన్న అర్జున్ చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వాడు. రిసార్ట్ వాళ్ళు చిన్న ట్రెక్కింగ్ ప్లాన్ చేశారు. అందరూ కొండపైకి నడుస్తున్నారు. మధ్యలో ఒక చిన్న వంతెన. వర్షం వల్ల అది కొంచెం జారుడుగా ఉంది. సిరి జారి పడిపోయింది. ఆమె భయంతో అర్జున్ అని అరిచింది. అర్జున్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని తన వైపు లాగాడు. సిరి భయంతో తన షర్ట్ గట్టిగా పట్టుకుంది. కొన్ని క్షణాలకి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళ గుండె చప్పుడు మాత్రమే వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సిరి కాలు కొద్దిగా మెలికపడింది. ఇద్దరు ముందుకు వెళ్ళారు. అర్జున్ ఆమెతోనే ఆగిపోయాడు, నడవకుండా. నెమ్మదిగా నడుస్తూ ఆమె నొప్పితో అడుగులు వేస్తుంది. అర్జున్ ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. ఎక్కు. సిరి షాక్ అయింది. ఏంటి? నిన్ను మోసుకెళ్తాను. వద్దు సార్, అందరూ చూస్తారు. అర్జున్, నేను అడగలేదు, చెప్పాను, చెయ్యి అన్నాడు. సిరి నవ్వుకుంటూ అతని వీపుపై ఎక్కింది. ఇద్దరు నుండి ఉద్యోగస్తుల నుండి దూరంగా వచ్చేశారు.
ఉద్యోగస్తులందరూ చప్పట్లు కొడుతున్నారు. అర్జున్ మాత్రం కొంచెం సిగ్గుపడ్డాడు. తిరిగి బస్సులో సిరి నిద్రపోతుంది. తిరుగు ప్రయాణంలో బస్సులో సిరి నిద్రపోతుంది. బస్సు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆమె తల అర్జున్ భుజంపై పడింది. అందరూ చూసి చిరునవ్వులు నవ్వారు. అర్జున్ మాత్రం ఆమెను లేపలేదు. తన కోటుని తీసి ఆమెపై కప్పాడు. కిరణ్ దూరం నుండి అది చూసి ఇద్దరి మధ్య ఏదో ఉంది అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు ఆఫీస్లో అందరూ రిసార్ట్ ట్రిప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక ఉద్యోగి సరదాగా, సార్ రిసార్ట్లో ఎవరో ఒక అమ్మాయిని వీపు మీద మోసారట. అందరూ నవ్వారు. సిరి సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ మాత్రం సీరియస్గా, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సహాయం చేయడం తప్పు కాదే. అందరూ ఒక్కసారిగా మౌనంగా వెళ్ళిపోయారు. సిరి మాత్రం అతని వైపు చూసి చిన్నగా నవ్వింది. అదే రోజు మధ్యాహ్నం అర్జున్ తల్లి కంపెనీకి వచ్చింది. ఆమెతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు నందిత. చిన్నప్పటి నుండి అర్జున్ కుటుంబానికి పరిచయమైన అమ్మాయి. అర్జున్ తల్లి నవ్వుతూ ఇద్దరు చాలా బాగా అనిపిస్తున్నారు అని చెప్పింది. ఆ మాటకి సిరి దూరం నుండి విన్నది. ఆమె మనసు ఒక్కసారిగా బరువెక్కింది. కొద్దిసేపటి తర్వాత నందిత అర్జున్ చేతిని పట్టుకొని బయటకు తీసుకొచ్చింది. ఆ దృశ్యం చూసిన సిరి ఇద్దరు ప్రేమించుకుంటున్నారేమో అని అనుకుంది. ఆ సాయంత్రం సిరి రాజీనామా లేఖ రాసింది. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను అని ఆ లేఖలో ఉంది. ఆ లేఖను చూసిన అర్జున్ టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ వచ్చి లేఖ చూశాడు. అతను షాక్ అయ్యాడు. వెంటనే బయటకు పరిగెత్తాడు. కానీ సిరి అప్పటికే వెళ్ళిపోయింది. రాత్రి అర్జున్ తన క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్నాడు. సిరి కూర్చునే కుర్చీ ఖాళీగా కనిపించింది. ఆమె నవ్వు గుర్తొచ్చింది. ఆమె మాటలు గుర్తొచ్చాయి. మీరు నవ్వితే బాగుంటారు సార్. అతని కళ్ళల్లో మొదటిసారి నీళ్లు తిరిగాయి. అతను తనలో తాను నేను ఆలస్యంగా తెలుసుకున్నానా? నేను సిరిని ప్రేమిస్తున్నాను అని చెప్పుకున్నాడు. అదే సమయంలో సిరి ఇంట్లో ఏడుస్తూ ఉంది. ఆయన సంతోషంగా ఉంటే చాలు, నేను ఆయన జీవితంలో అడ్డంగా ఉండకూడదు అని అనుకుంది. కానీ ఆమెకు తెలియని నిజం ఒకటి ఉంది. నందిత అర్జున్ ప్రేమ కాదు. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఇంట్లో అతని తల్లి నందిత కూర్చొని ఉన్నారు. అర్జున్ తల్లి, అర్జున్, నువ్వు ఎప్పటినుంచో పని అంటూ ఉంటున్నావు. ఇక పెళ్లి గురించి ఆలోచించాలి. అర్జున్ మౌనంగా ఉన్నాడు. నందిత తన వైపు చూసి, ఆంటీ, మీరు అనుకున్నది నాకు ఆంటీ, మీరు అనుకున్నట్టు నాకు కూడా తెలుసు. అర్జున్ నందిత ఏంటి అర్జున్, నువ్వు సిరి గురించి ఆలోచిస్తున్నావు కదా? అర్జున్ ఒక్కసారిగా ఆమె వైపు చూశాడు. నీకెలా తెలుసు? నందిత చిన్నగా నవ్వి, నిన్ను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను అర్జున్. నువ్వు ఎవరిని ఇష్టపడితే వాళ్ళని చూస్తూ కూడా చెప్పలేవు. కానీ సిరి వెళ్ళిపోయినప్పటి నుండి నీ కళ్ళల్లో కనిపిస్తున్న బాధ నాకు అర్థమవుతుంది. అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఆమెను ప్రేమిస్తున్నాను నందిత, కానీ ఆమెకు అది తెలియదు. నందిత, తెలియజేయాల్సింది నువ్వే కదా. మొండితనం, పొగరు ఇవన్నీ ఆఫీసులో పెట్టుకో, ప్రేమలో కాదు అని చెప్పి నందిత అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్జున్ వెంటనే లేచాడు. సిరి ఎక్కడుందో తెలుసుకోవాలి. మరోవైపు సిరి ఇంట్లో అమ్మతో కూర్చుంది. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఉద్యోగం వదిలేశావు? సిరి కళ్ళల్లో నీళ్లు. అమ్మ, నేను ఆయనను ప్రేమించాను. అమ్మ ఆశ్చర్యంగా చూసింది. సిరి, కానీ ఆయన జీవితంలో ఇంకొకరు ఉన్నారని అనుకున్నాను. నేను అక్కడ ఉండడం వల్ల ఆయనకు సమస్య రావద్దు, అందుకే వచ్చేశాను. అమ్మ సిరి చేతిని పట్టుకొని, నువ్వు నిజంగా తెలుసుకున్నావా? సిరి తల ఊపింది. లేదమ్మా. అయితే ఊహతో జీవితం నిర్ణయించుకోకూడదు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకో. సిరి మౌనంగా ఉండిపోయింది. అదే రోజు అర్జున్ నేరుగా సిరి ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు కారు ఆగింది. సిరి బయటకు వచ్చింది. అర్జున్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. సార్, మీరిక్కడ? అర్జున్, ఇక్కడికి వచ్చింది నీ బాస్గా కాదు, నీ అర్జున్గా. సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు మీతో మాట్లాడాలని అవసరం లేదు సార్. అర్జున్, నాకు ఉంది. నువ్వు ఎందుకు రాజీనామా చేసావో తెలుసుకోవాలి. సిరి మౌనంగా ఉంది. అర్జున్,
నందిత వల్లనా? సిరి ఒక్కసారిగా అతని వైపు చూసింది. మీరు ఆమెను ప్రేమిస్తున్నారని అనుకున్నాను. అర్జున్ చిన్నగా నవ్వాడు. నందిత నా చిన్ననాటి స్నేహితురాలు. ఆమె నన్ను ప్రేమించదు. నేను ఆమెను ప్రేమించను. నేను ప్రేమించింది తనను కాదు. సిరి వైపు ఒకసారి అడుగు వేశాడు. నిన్ను సిరి అని కళ్ళల్లో నీళ్లు దారగా వచ్చాయి. కానీ మీరు నన్ను ఎప్పుడు కోప్పడుతూనే ఉంటారు కదా అర్జున్. అది నా స్వభావం. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా స్వభావం కూడా నచ్చడం మానేసింది. సిరి చిన్నగా నవ్వింది. అర్జున్, నువ్వు మొదటి రోజు లిఫ్ట్లో నా షూ మీద ఫైల్ పడేసినప్పుడు నిన్ను చూసి కోపం వచ్చింది. తర్వాత నా రిపోర్ట్స్పై వాదించినప్పుడు నీ ధైర్యం నచ్చింది. నా షర్ట్ పాడైనప్పుడు నీ 1 నెల జీతం ఇచ్చినప్పుడు నీ మనసు నచ్చింది. వర్షంలో తడుస్తూ బస్ కోసం నిలబడ్డావు. నీ గురించి ఆలోచించి మొదలుపెట్టాను. కిరణ్తో నువ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే అతన్ని చిన్నగా నవ్వాడు. నాకు అసూయ వచ్చింది. రిసార్ట్లో జరిగినప్పుడు నిన్ను పట్టుకున్న క్షణం నిన్ను కోల్పోవడం నాకు ఎంత భయమో అర్థమైంది. నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నప్పుడు అతని గొంతు వణికింది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని పూర్తిగా అర్థమైంది. సిరి కన్నీళ్లతో అతని వైపు చూసింది. సార్ అర్జున్, ఇప్పటికి నన్ను సార్ అని పిలుస్తావా? సిరి కన్నీళ్ల మధ్య నవ్వుతూ, అలవాటైపోయింది అర్జున్, అయిపోతే మార్చుకో. సిరి అతని కళ్ళలోకి చూస్తూ, అర్జున్. ఆ ఒక్క మాట విన్న అర్జున్ ముఖంలో నిజమైన ఆనందం కనిపించింది. అప్పుడు సిరి అమ్మ బయటకు వచ్చింది. అర్జున్ వెంటనే ఆమెకు నమస్కారం చేసి, ఆంటీ, సిరి జీవితం సంతోషంగా చూసుకునే బాధ్యత నాది. సిరి అమ్మ నవ్వుతూ, నా కూతురు నీతో సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి బాబు. సిరి సిగ్గుతో తలదించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఏఆర్ గ్లోబల్ ఇన్ఫోటెక్ సిరి మళ్ళీ ఆఫీసులోకి అడుగు పెట్టింది. ఉద్యోగులందరూ ఆమెను చూసి సంతోషించారు. కిరణ్ వచ్చి, వెల్కమ్ బ్యాక్ సిరి. థ్యాంక్ యూ కిరణ్. అప్పుడే అర్జున్ క్యాబిన్ నుండి బయటకు వచ్చాడు. అందరూ ఒకసారి సైలెంట్ అయ్యారు. అర్జున్ సిరి దగ్గరకు వచ్చి, మిస్ సిరి, నా క్యాబిన్కి రండి. అందరూ ఒక్కసారిగా చూస్తున్నారు. సిరి అతని వెంటే క్యాబిన్లోకి వెళ్ళింది. అర్జున్ టేబుల్ మీద ఒక ఫైల్ పెట్టాడు. సిరి, ఇదేంటి? అర్జున్, నీ ప్రమోషన్. సిరి ఆశ్చర్యపోయింది. ఏంటి? ఇప్పటి నుండి నువ్వు నా టీంలో ప్రాజెక్ట్ లీడ్. సిరి, థ్యాంక్ యూ సార్. అర్జున్, మళ్ళీ సార్. సిరి నవ్వుతూ, సారీ అర్జున్. అర్జున్, ఇది బెటర్. సిరి, మరి ఒక విషయం. ఏంటి? గుడ్ వర్క్ చెప్పడం ఇక మీ జీవితంలో నుండి కట్ అయిపోయినట్టేనా? అర్జున్ నవ్వుతూ, నీ జీవితాంతం గుడ్ వర్క్ చెప్తాను అంటూ సిరి సిగ్గుతో నవ్వింది. కొన్ని నెలల తర్వాత అర్జున్ సిరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి నందిత కూడా వచ్చింది. ఆమె సిరిని హత్తుకొని, నా మొండోడు అర్జున్ని మార్చగలిగింది నువ్వే. సిరి నవ్వుతూ, ఇంకా పూర్తిగా మారలేదు. అర్జున్ దూరం నుండి విని, నేను అన్నీ వింటున్నాను. అందరూ నవ్వారు. అర్జున్ సిరి దగ్గరికి వచ్చి ఆమె చేతిని పట్టుకొని, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా పొగరు తగ్గింది, నా కోపం తగ్గింది, నా ఒంటరితనం పోయింది, నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. సిరి, నాకు కూడా ఒక విషయం మారింది. అర్జున్, ఏంటి? సిరి, మీరు మొండివాడని అనుకున్నాను, కానీ మీరు ప్రేమలో చాలా మంచివారని తెలిసింది. అర్జున్, అంటే నా మీద ప్రేమ ఉందా? సిరి నవ్వుతూ, అది ఎప్పటి నుండో ఉంది. అర్జున్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఆఫీస్ భవనంలో అర్జున్ తన క్యాబిన్లో పని చేసుకుంటున్నాడు. తలుపు తెరుచుకుని సిరి లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న బిడ్డ. అర్జున్ వెంటనే లేచి, నా చిన్న రాజ్ వచ్చాడా అని అన్నాడు. సిరి, మీటింగ్ మధ్యలో కూడా బిడ్డ గుర్తొస్తుందా? అర్జున్, నాకు 2 బాసులు ఉన్నారు. ఒకరు నువ్వు, ఇంకొకరు మన బాబు. సిరి నవ్వింది. అర్జున్ బిడ్డను చేతిలోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ఆనందం కనిపించింది. కిటికీ బయట హైదరాబాద్ నగరం అదే రద్దీగా ఉంది. అదే 25 అంతస్తుల గాజు భవనం, అదే ఏఆర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ ఫర్మ్.
కానీ ఆ భవనం లోపల ఒకప్పుడు పొగరుతో తిరిగిన అర్జున్ రాజ్ ఇప్పుడు ప్రేమ నేర్చుకుని మనిషిగా మారిపోయాడు. అతని జీవితాన్ని మార్చింది పెద్ద విజయం కాదు, పెద్ద డబ్బు కాదు, ఒక సాధారణ అమ్మాయి సిరి. ఆమె అతని జీవితంలోకి వచ్చి అతని కోపాన్ని నవ్వుగా మార్చింది, అతని ఒంటరితనాన్ని ప్రేమగా మార్చింది, అతని మొండితనాన్ని జీవితాంతం నిలిచే బంధంగా మార్చుకుంది. అర్జున్ సిరి వైపు చూసి, సిరి, నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే నేను ఈరోజు కూడా అదే మొండి అర్జున్గానే ఉండేవాడిని. సిరి నవ్వుతూ, అందుకే కదా నాకు నా మొండి ప్రేమికుడు అంటే అంత ఇష్టం. అర్జున్ ఆమెను ప్రేమగా చూశాడు. సిరి కూడా అతని వైపు నవ్వుతూ చూసింది. వాళ్ళిద్దరి మధ్య ఆ చిన్న చిరునవ్వే వాళ్ళ ప్రేమకు సాక్ష్యంగా నిలిచింది. అలా పొగరబోతు సీఈఓ జీవితంలో వచ్చిన ఒక సాధారణ అమ్మాయి అతని ప్రపంచాన్నే మార్చేసింది. అతని కోపాన్ని ప్రేమగా మార్చింది. అతని మొండితనాన్ని సిరి చిరునవ్వుతో ఓడించింది. చివరికి ఒక మొండోడి హృదయాన్ని గెలిచి సిరి ప్రేమించింది. ఇది మొండోడి ప్రేమ కథ ముగింపు. ఇది ఎలా ఉందో తప్పకుండా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ముందు ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాను. ప్లీజ్, ఇప్పుడు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకొక 15 రోజుల్లో అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈలోపు మీరు నాకు సపోర్ట్ చేసి కొంచెం మన వ్యూస్ అయి పెరిగి కొంచెం వాచ్ టైం పెరిగితే కొంచెం యూజ్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. బాయ్.